తిరుమల కొండ బ్రహ్మోత్సవ శోభ సంతరించుకుంది. ప్రతి భక్తుడు మరో లోకానికి వెళ్లామా అనే అనుభూతి కలిగేలా పుష్పాలంకరణ చేశారు. తిరుమలేశుడి కోసమే ఈ పువ్వులున్నాయా అన్నట్టుగా ఆనంద నిలయాన్ని పలు పుష్పాలతో అలంకరించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా అక్కడి భక్తులు అనుభూతి చెందుతున్నారు. పుష్పాలంకరణ చూస్తే జన్మ ధన్యమవుతుందంటున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు. దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఒక్కరోజు హాజరైనా చాలు, జన్మ ధన్యమైనట్టే భావిస్తారు వెంకన్నస్వామి భక్తులు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో ఫ్లవర్ ఎగ్జిబిషన్ కు ఎంతో ప్రత్యేకత ఉంది. కళ్యాణ వేదికలో సుమారు 8 నుంచి 10 టన్నుల పుష్పాలతో చేసే పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. దాతల సహకారంతో ఈ ఏడాది 18 టన్నుల సంప్రదాయ పుష్పాలతో స్వామి క్షేత్రాన్ని ముస్తాబు చేశారు. 6 టన్నులతో శ్రీవారి ఆలయం లోపల, మరో 12 టన్నులతో తిరుమలలో పుష్పాలంకరణ చేశారు. 1,00,000 కట్ ఫ్లవర్స్తో ఆలయంలోని ధ్వజస్తంభం ప్రాంతాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గరుడ సేవ ముందు రోజు, మహారథం ముందు రోజు ఈ పుష్పాలంకరణలను మార్చనున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, జీఎన్సీ టోల్గేట్ వద్ద పుష్పాలంకరణ చేశారు. కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు మరో లోకానికి వెళ్లామా అన్నట్టు అనుభూతి చెందుతున్నారు. కనుచూపు మేర కంటికి ఇంపైన పుష్పాలంకరణ చూస్తూ మైమరిచిపోతున్నారు. ఘటోత్కచ, బకాసుర, ద్రౌపదీ స్వయంవరం వంటి పురాణ నేపథ్య పుష్పాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో ఈ రోజు నుంచి కూడా దాదాపు అక్టోబర్ 2వ తేదీ వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా 2 వాహనాల్లో స్వామివారి వాహన సేవల్లో కూడా భక్తులు దర్శనం చేసుకునే విధంగా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం తిరుమలలోని పలా పుష్ప ప్రదర్శనశాలలో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ప్రతి ఏడాది కూడా ఇక్కడ అనేక వివిధ రకాల పుష్పాలు, పత్రాలు, అదేవిధంగా ఇతర దేశాల నుంచి తెచ్చిన పుష్పాలతో కూడా అత్యంత సుందరంగా అనేక ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రత్యేక సెట్టింగ్లు ఏర్పాటు చేసి 4 యుగాలకు సంబంధించిన ఘట్టాలను కూడా ఇక్కడ భక్తులు తెలిపే విధంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుమలలో ఏర్పాటు చేసిన ఈ పలా పుష్ప ప్రదర్శనశాలలో భక్తుల్ని, వచ్చే వాళ్ళని ఆకట్టుకునే విధంగా అనేక ఏర్పాట్లు చేశారు. ఇక మనం చూస్తున్నాం నెమలి కావచ్చు, అదేవిధంగా ఘటోద్గతుడు కావచ్చు, అదేవిధంగా కర్ణుని చంపే దృశ్యాలు కావచ్చు, సైకత శిల్పం కావచ్చు. ఫ్లవర్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరుకి చెందిన కళాకారిణి గౌరీ రూపొందించిన ఈ సైకత శిల్పంలో ఆనంద నిలయ విమాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్న మహాగరుడ రూపకల్పన అద్భుతంగా ఉంది. ప్రతి చిన్న డీటెయిల్ అస్సలు మిస్ అవ్వకుండా ఇసుకతో మలిచారు. 10 రోజుల పాటు కష్టపడి ఈ సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేసిన పల్ల పుష్ప ప్రదర్శనశాలలో అనేక ఘట్టాలకు సంబంధించిన సెట్టింగ్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోపక్క ఇసుకతో చేసిన ఒక కళ ఇక్కడ భక్తుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. దాదాపు 6 టన్నుల ఇసుకతో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ భక్తులకి కనిపించే విధంగా కూడా ఇక్కడ మనం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఈ పల్ల పుష్ప ప్రదర్శనశాల అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది కూడా ఈ సైకత శిల్పాన్ని గత 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక వినూత్న రీతిలో చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఈసారి దాదాపు 6 టన్నుల ఇసుకతో వైకుంఠం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామిని గోపురాన్ని తిరుమలకు తీసుకొస్తున్న గరుడుగా ఇక్కడ ఈ ఆకారాన్ని కూడా మనం చూస్తాం. గరుత్మంతుడు ఆకాశం నుంచి ఈ ఆనంద నిలయాన్ని ఏ విధంగా భూమిపైకి తీసుకొచ్చాడో అనేసే ఘట్టాన్ని అత్యంత సుందరంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 10 రోజుల పాటు ఇక్కడ కష్టపడి దీన్ని గౌరీ అనే ఒక మహిళ దీన్ని తయారు చేసింది. ప్రతి ఏడాది కూడా ఈ మహిళ ఈ సైకత శిల్పాన్ని చేస్తూ వస్తుంది. ఇండియాలో అత్యంత అరుదుగా ఉన్న గుర్తింపు తెచ్చుకున్న ఈ కళకు సంబంధించిన గౌరీ దాదాపు 10 రోజుల పాటు కష్టపడి దీన్ని తయారు చేశారు. అదేవిధంగా మనం చూస్తున్నాం దీనికి గతంలో అయితే ఈ షెడ్ ఇలాంటి నిర్మాణాలు ఉండేవి కాదు. వర్షాలు పడినా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈసారి దీనికి ఒక ప్రత్యేక షెడ్ కూడా ఏర్పాటు చేసి ఈ సైకత శిల్పాన్ని భక్తులకి వీణులు విందుగా కనిపించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఆనంద నిలయానికి గోపురానికి సంబంధించిన
పూర్తిగా బంగారు వర్ణంకి సంబంధించిన ఈ ఆకారాన్ని కూడా అదేవిధంగా ఏర్పాటు చేశారు. గోపురానికి ఉన్న పూర్తిగా అదేవిధంగా కూడా ఈ సైకత శిల్పంలో ఈ గౌరి అనే మహిళ పూర్తిగా చెక్కిన పరిస్థితి ఉంది. స్వామివారి గోపురంలో ఏ విధంగా అయితే అక్కడ ఉంటాయి, దాదాపు 3 అంతస్తుల మేడగా ఉంటుంది ఈ బంగారు గోపురం. అదేవిధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఇది తిరుమలకు వచ్చే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు అందరూ కూడా ఈ సైకత శిల్పాన్ని చూసి తరించాల్సింది. ఎందుకంటే అత్యంత అరుదుగా తయారు చేసే ఈ సైకత శిల్పాలు సముద్రం ఒడ్డు మధ్యలో ఎక్కువగా ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు. కానీ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇలాంటివి తయారు చేయడం అనేది, ఈ సైకత శిల్పం అనేది భక్తులను ఎంతో కూడా ఆకట్టుకుంటుంది. ఈసారి ఈ ఆకాశం నుండి తీసుకొస్తున్న ఈ బంగారు గోపురంని, స్వామివారి మేడని ఇక్కడికి తీసుకొచ్చే ఈ అలంకరణ ఇసుకతో తయారు చేయడం అనేది ఎంతో భక్తులకి వీణులు విందుగా కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఫల పుష్ప ప్రదర్శనలో ద్రౌపది స్వయంవరం ప్రత్యేక సెట్టింగ్ వేశారు. స్వయంవరానికి వచ్చిన అర్జునుడు నీటిలో చూసి చేపను బాణంతో సంధించిన దృశ్యాలు కళ్లకు కట్టినట్టు వివరించేలా ఏర్పాటు చేశారు. టీటీడీ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనశాలకు వచ్చిన ప్రతి భక్తుడు మైమరిచిపోతున్నాడు. పూల లోకంలో అడుగుపెట్టామా అన్నట్టు ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. పల్లపుష్ప ప్రదర్శనశాలలో 4 యుగాలకు సంబంధించిన ఘట్టాలను కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ద్రౌపది స్వయంవరం ఇసుకతో చేసిన సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ పల్లపుష్ప ప్రదర్శనశాలను తిలకించడానికి వచ్చిన అనేక భక్తులు ఉన్నారు. వాళ్ళు అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పమ్మా, ఇక్కడ ఎలా ఉంది ఈ పల్లపుష్ప ప్రదర్శనశాల చేశారు, ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అన్ని పువ్వులు చూసినాము, అన్ని చూసినాము, అన్ని దేవుళ్ళ చూసినాము. మంచిగా ఉంది. ఇంత మంచిగా ఏడలేదు, మంచిగా అనిపించింది, మంచిగా చూసినాం. మీరు చెప్పండి, ఎలా ఉంది? హాయ్, ఇది వెల్ ఆర్గనైజ్డ్ అండి. మీరు అన్నట్టుగా 4 యుగాలలో అందరికీ డీటెయిల్స్ తెలియకపోయినా ఇక్కడ చూస్తే చాలా విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. అండ్ రెండోది ఈ మెయింటెనెన్స్ కానీ అండ్ ఈ బ్యూటిఫికేషన్ కానీ చాలా బాగా చేశారు. మీరు అన్నట్టుగా మహాభారతం కానీ రామాయణం కానీ అన్నిటి గురించి బాగా ఎక్స్పోజ్ చేశారు. ఇక్కడ చాలా విషయాలు పిల్లలకు కానీ చూపించడానికి కానీ చాలా బాగుంటుంది. అలా అంటే చాలా బాగుంది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ నార్మల్గా చూద్దామని వచ్చాం కానీ ఇంత ఐస్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎక్కడ చూసినా లైక్ ఫ్లవర్స్ అవి ఇవి చాలా అంటే చాలా బాగుంది. రియలిస్టిక్గా ఉంది, కళ్ళకి చాలా మనోహరంగా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. నాకు బాగా నచ్చింది లోపల లైక్ ఎలిఫెంట్స్తో అవి ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారు కదా, చాలా బాగుంది. మనం ఇక్కడ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో అత్యంత సుందరంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. మరి ఈ ఏడాది కూడా ఇక్కడ 4 యుగాలకు సంబంధించిన ఘట్టాలతో పాటు ప్రత్యేక ఆకర్షణగా సైకత శిల్పం, అదేవిధంగా 7 ద్వారాలు, శ్రీవారి ఆలయంలోని 7 ద్వారాలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తుల్ని ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తారు. తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి వాహన సేవలే కాకుండా ఇలాంటి ఫలపుష్ప ప్రదర్శనలను కూడా చూసి తరించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.